హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీకు శివపార్వతి యొక్క ప్రేమ కథను వివరిస్తాను. హిమంతుడు మరియు మేనక దేవికి ఒక దివ్యమైన కుమార్తె జన్మించింది. ఆమె పేరు పార్వతి. చిన్నప్పటి నుంచి ఆమెకు దైవభక్తి మరియు వినయం కలిగి ఉంటుంది. పార్వతీదేవి చిన్న వయసులోనే పరమేశ్వరుని తన భర్త కావాలని కోరుకుంది. ప్రతిరోజు శివలింగం ముందు పూలు సమర్పిస్తూ భక్తితో పూజ చేసేది. పరమేశ్వరుని పొందడానికి పార్వతీదేవి తపస్సు చేయడం ప్రారంభించింది. మొదట పండ్లు, తర్వాత ఆకులు, చివరికి గాలితో జీవిస్తూ కఠిన తపస్సు చేసింది. దేవతలు అందరూ శివుని ధ్యానం భంగపరచమని మన్మధుడిని పంపించారు. కానీ శివుడు కోపంతో తన తృతీయ నేత్రాన్ని తెరచి మన్మధుడిని భస్మం చేశాడు. శివుడు వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి పార్వతిని పరీక్షించాడు. అమ్మా, శివుడు యోగి, భస్మధారి, నువ్వు ఆయనను ఎందుకు కోరుకుంటున్నావు అని అడిగాడు. పార్వతి భక్తితో ఇలా సమాధానం ఇచ్చింది. ఆయనలోనే సత్యముంది అని పార్వతి చెప్పింది. ఆ మాటలు విని శివుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. పార్వతి, నీ భక్తి నన్ను కదిలించింది. నువ్వు నా శక్తి స్వరూపినివి అని శివుడు అన్నాడు. హనుమంతుడు తన కుమార్తె అయిన పార్వతీదేవిని శివుడికిచ్చి వివాహం చేశాడు. అగ్ని సాక్షిగా శివపార్వతుల వివాహం జరిగింది. శివపార్వతుల వివాహానికి దేవతలందరూ వచ్చి ఆనందంతో గడిపారు. వివాహానంతరం శివపార్వతులు కైలాసంలో నివసించారు. వీళ్ళకి గణేశుడు, కార్తికేయుడు అనే ఇద్దరు బిడ్డలు జన్మించారు. శివపార్వతులు దివ్య జంటగా శివశక్తి తత్వానికి ప్రతీకగా నిలిచారు. శివపార్వతుల ప్రేమ కేవలం దాంపత్యం కాదు, అది జీవనాత్మ, పరమాత్మలకు ఏకం. ప్రేమ అంటే నిస్వార్థం, భక్తి, శాంతి అని ఈ కథ మనకు చెబుతుంది. పార్వతి తపస్సు, శివుని కరుణ, వారి ప్రేమ మనకు భక్తి, ఓర్పు మరియు నిజమైన ప్రేమ యొక్క అర్థాన్ని చూపిస్తుంది. శివపార్వతులు ప్రేమ కథ ఎప్పటికీ ఈ సృష్టిలో దివ్యంగా నిలిచిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.